ఈ హర్షసాయి అనే ఒక యూజ్లెస్ ఫెలో మాట్లాడుతున్నాడు అని మాటలు వినండి ఒకసారి. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్ కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. పాలసీస్ లో ఉన్న ఇష్యూల కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్ గానే చలామణి అవుతున్నాయి. ఏది ఏమైనా సరే ఈ సందర్భంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మా ఆడియన్స్ గానీ వ్యూవర్స్ గానీ నష్టం కలిగించేది ఏ మాత్రం మేము చేయబోం. ఈ బెట్టింగ్ కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎంకరేజ్ గానీ ప్రమోట్ గానీ అస్సలు చేయబోం. అలానే మనందరం కలిపి దీని రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దాన్ని నిర్మూలించే విధంగా ముందుకు వెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. కదా ఏమంటుండు వాడు, ఇన్ని రోజులు బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసి కోట్ల రూపాయలు సంపాదించి ఇప్పుడు సైలెంట్ గా పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారు అనగానే లాగులు దడిచి బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేయకూడదు, మనం కూడా ఎక్కువ స్టాండ్ తీసుకుందాం, అందరం ఫైట్ చేద్దామని మాట్లాడుతున్నాడు. సిగ్గులేదురా హర్షసాయిగా నీకు? ఇన్ని రోజులు ప్రమోషన్ చేసి కోట్ల రూపాయలు సంపాదించినావు, ఎంతో మంది జనాలని సంపి ఇండైరెక్ట్ గా పరోక్ష అంతకులరా మీరు. నువ్వు సంపాదించిన కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, బెట్టింగ్ యాప్లని ఆడి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబాలను పోయి పరామర్శించి ఒక్కొక్కరికి 5-5 లక్షలు ఈరా. కోట్ల రూపాయలు సంపాదించిన ఒక బెట్టింగ్ యాప్ల మీద ఈ మరి వాళ్ళకి ఇస్తే నిన్ను జనాలు నమ్ముతారు. ఎక్కడనో పోయి 10,000 ఇచ్చి ₹1,00,000 ఇస్తున్నట్టుగా వీడియోలు క్రియేట్ చేసి వీడియోలు చేసుకున్నావు కదా, అది కాదు మానవత్వం. అంటే పోయి ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయిగా మీ వల్లనే. మీరిప్పుడు పండుకునే మంచం కావచ్చు, మీరు తినే తిండి కావచ్చు, ఆ చనిపోయిన వాళ్ళ రక్తం మాంసం ముద్దలు తింటుర్రా మీరు. సిగ్గులేని ముండా కొడుకుల్లారా, మీరేదో కష్టపడి సంపాదించినట్టు ఫీల్ అవుతారు. వాళ్ళ పైసలే కదరా మీకు బెట్టింగ్ యాప్ కూడా ఇచ్చింది. ఎందుకు సిగ్గు వస్తలేదు? ఇప్పుడు ఏం తెలియనట్టు నంగనాచి లెక్క మాట్లాడుతున్నావు. వీడినా జనాలు నమ్మేది? వీనికి నమ్మి వీడేదో సాయం చేస్తాడని చెప్పేసి అందరు ఈయన ఫాలో అవుతారు. సజ్జనార్ గారు చెప్పారు అన్ఫాలో చేయండి, వీడు సమాజంలో చీడపురుగులాగా ఉన్నాడని కూడా చెప్పేసిండు, ట్వీట్ చేసిండు కదా. ఇట్లాంటి వాడిని ఫాలో అవుతున్నందుకు సిగ్గుపడాలి జనాలు. కానీ వీనంత వేస్ట్ గాడు ఇవ్వలేడు. ఇంకా వీడు ఏం చేస్తాడంటే, ఎవరన్నా వీని గురించి యాంటీగా మాట్లాడిన వాళ్ళని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తుండు. గతంలో ఒక ఆయన ఎగిరిండు పోయిండు, మేనేజ్ చేయగానే కథం ఇప్పుడు హర్షసాయికి చేయి కొడుతున్నాడు. అది మీ స్టాండు. ఎందుకురా జనాల సొమ్ము తిని పాపం వాళ్ళు ఎంతో బీదోళ్ళు అయ్యి ఉంటారు, అప్పులు తెచ్చుకొని బెట్టింగ్లు ఆడి నష్టపోయి చనిపోయి రాళ్ళు. వాళ్ళ గురించి మాట్లాడరు, వాళ్ళ గురించి ఆలోచించరు. ఎంతసేపటికి ఈ హర్షసాయి గారిని వంకాయలు చూపుతారు ఒక్కొక్కడు. ఎందుకు? ఎవరంటే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసిన వాళ్ళు, వీళ్ళకి సపోర్ట్ చేసినందుకు, అప్పుడు అడిగినప్పుడు వాళ్ళు ఇన్ని పైసలు ఇచ్చినందుకు వీళ్ళకి హర్షసాయికి సపోర్ట్ చేస్తున్నారు. సిగ్గుండాలి. ఒక్కసారి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని ప్రశ్నించుకోండిరా.